ఇప్పుడు పయ్యావుల కేశవ్ గారు ఉన్నారు, ఆయన ఎంతో నిబద్ధత కలిగిన వ్యక్తి, ఎప్పుడు ఒక మాట కూడా తోలడు, చాలా పర్ఫెక్ట్ గా చాలా నిబద్ధతతో అంతా కూడా డాక్యుమెంట్ ఎవిడెన్స్ తో మాట్లాడతాడు. మాట్లాడి అన్యాయం జరిగినప్పుడు అన్యాయం జరిగింది అని చెప్పుకొస్తున్నాడు ఆయన ఈ రాష్ట్రం తరపున. అలాంటి వాళ్ళని ఇలాంటి ఉంపుడు గత్తులతో తిట్టుతాడు జగన్. పయ్యావుల కేశవ్ గారు చెప్తారు, హర్యానాలో ఉన్నటువంటి టెస్ట్ చేసేటువంటి దానికి ఈ పందుకోవు ఎద్దుకోవు కలిసింది అని చెప్పే టెస్ట్ చేసే లాబొరేటరీకి ప్రాపర్ ఎక్విప్మెంట్ లేని కారణంగా వాళ్ళు అలాంటి రిపోర్ట్లు ఇచ్చారని గౌరవ ఫైనాన్స్ మినిస్టర్ ఈ రోజు ప్రజలకు అబద్ధాలు చెప్పే ప్రయత్నం చేశారు. అది అబద్ధం అంటున్నాడండి. వాళ్ళు వేసిన చార్జ్ షీట్ లో ఉన్నది ఇది పీసీఆర్ బేస్డ్ మెథడ్, అందులో అనలైజ్ చేశారట. ఇక్కడ ఏమన్నాడు, బట్ నాట్ డిటెక్టెడ్ లార్డ్ ఇన్ ఎనీ ఆఫ్ ది 4 శాంపిల్స్. అంటే మాకు లార్డ్ కనపడలేదనండి, నిజమే. కానీ వాడే ఇక్కడ ఏమన్నాడండి, ఇక్కడ చూడండి, లిమిట్ డిటెక్షన్ LOD 10% పైన ఉంటేనే మేము చేయగలం. మీకు అర్థమైందా? ఒక 100 గ్రాములు ఉన్న దగ్గర ఒక 10 గ్రాముల కన్నా ఎక్కువ కలిస్తేనే కలిసి వాళ్ళు కనిపెట్టగలరట. ఇక లిమిట్ అది క్లియర్ గా ఇచ్చాడండి. ఇక చూడండి, డిటెక్షన్ లిమిట్ 10% కన్నా పైన ఉంటేనే క్లియర్ గా ఉంది ఇక్కడ. అదే ఎప్పుడైనా NDRA లో ఈ రిపోర్ట్ మాకు సామర్థ్యం లేదు ఈ పరీక్షలు చేసే అనేటువంటి వాళ్ళ రిపోర్ట్ ని పట్టుకుని పయ్యావుల కేశవ్ గారు చెప్తే అది అబద్ధం చెప్పాడని ఈడు నోటు మాటతో చెప్పేస్తున్నాడు. ఈ కీప్ గడ్ నోటు మాట, ఏ ఎవిడెన్స్ లేదు. ఆ పయ్యావుల కేశవ్ గారు అబద్ధం చెప్పారు, నేను చెప్పేది ఆయనేమో ఆధారంతో అక్కడ డాక్యుమెంట్ ఎవిడెన్స్ తో ఆయన చెప్తాడు. ఈ బొగ్గడు వచ్చి ఏమి లేకుండా నోటితో చెప్పేస్తాడు అది అబద్ధం. వీడు వచ్చి ఏమంటాడు తెలుసండి, చదువుకున్నావా చదువుకున్నావా అంట. ఫైనాన్స్ మినిస్టర్ చదువుకున్నావా చదువుకున్నావా? ఆయన చదువుకున్నాడు కాబట్టి ఆయన నిజం మాట్లాడాడు. నువ్వు అమ్ముకున్నావు కాబట్టి నిన్ను నీ శరీరాన్ని నువ్వు అబద్ధం మాడుతున్నారా ఉంపుడు గత్తే. నువ్వు అమ్ముడిపోయావు, నీ శరీరాన్ని నమ్ముకున్నావు, నీ తెలివిని నమ్ముకుంటున్నావు. నువ్వు ఒకరికి మరో పార్టీకి ఉంపుడు గత్తిగా ఉంటున్నావు. నీకు పార్టీ ఉన్నా స్పెషల్ గా నీకేమైనా పొత్తుందా? పోనీ నీకేమైనా ఒక సీట్ 2 సీట్లు ఏమైనా కేటాయించాడా జగన్? ఎందుకు ఈ కాళ్ళు నాకే వ్యవహారం, ఎందుకు ఈ సంకల్ నాకే వ్యవహారం? అది మళ్ళీ అబద్ధాలు చెప్పడానికి.